జిమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ఆ యొక్క ఆత్మనామాలు మాస్టర్స్. రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి సుదీప్తి మేడం గారు వచ్చారు మన జిమ్ సెక్షన్‌కి. మేడం, మీరు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎప్పుడైనా కూడా నెక్స్ట్ ఒక వర్క్ కి వెళ్ళాలి అంటే ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ అంతా కూడా షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఎర్త్ ఉంది, మరి మన ఎర్త్ కానీ నెక్స్ట్ డైమెన్షన్ లోకి వెళ్ళాలి అంటే ఆ ఒకసారి నేను పత్రి సారు మా ప్రొడ్యూటర్కి వచ్చేప్పుడు అడిగినాను అనమాట. సార్ నేను క్వశ్చన్ అడిగితే సార్ ఏం క్వశ్చన్ అడిగానంటే, సార్ ఈ భూమి మీద అందరూ కొంతమంది నాన్ వెజిటేరియన్ తింటున్నారు కదా, మరి వాళ్ళందరూ వెజిటేరియన్స్ అయిపోయిన తర్వాత వర్క్ ఏంటి సార్ నెక్స్ట్ అని అడిగాను అనమాట. సార్ నవ్వుతూ ఫస్ట్ వీళ్ళు వెజిటేరియన్స్ గా మారని మేడం అని అన్నారనమాట. మరి అలాగే ఎప్పుడైతే కూడా చూడండి, మనకి ఎప్పుడైతే కరోనా టైం వచ్చిందో చుట్టుపక్కల ఏమన్నా కేసెస్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ఆ ఆ ప్లేసెస్ వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవటం జరిగింది. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ చాట్ చేయండి ప్లీజ్. అవునా కాదు? పక్కన వాళ్ళకి ఎప్పుడైతే మనకు ఒక ఫియర్ అది ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఆ, దూరంగా వెళ్ళిపోతారు అలాంటి కేసెస్ వచ్చినప్పుడు. అలాగనే ఎప్పుడైతే మనం ఒక మంచి పర్ఫ్యూమ్, ఆ పర్ఫ్యూమ్ అనేది అనుకోండి, సువాసన వచ్చేటువంటి మంచి మంచి వాసన వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు, మరి మనం ఎప్పుడన్నా కూడా ఇంట్లో హోమం చేసినప్పుడు మరి ఇంకా ఏమైనా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆ యొక్క సుగంధ పరిమళాలు మనం వాడుకుంటూ ఉంటాం అన్నమాట. అదేమైపోతుంది, ఆ గది అంతా కూడా ఆ పరిమళాన్ని ఇస్తుంది. ఇంకా వీలైతే ఆ పక్కన గదిలోకి ఈ పక్కన గదిలో కూడా ఆ పరిమళాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాగే ఎప్పుడైతే ఒక మనిషి ధ్యానం చేస్తూ ఉంటారో అక్కడ మరి ఆ చుట్టుపక్కల అంతా కూడా ఏమైపోతుంది, అద్భుతంగా ఆ ఎనర్జీస్ అనేటువంటివి చాలా అద్భుతంగా స్ప్రెడ్ అవుతూ వస్తాయి. మరి అలాగనే ఇప్పుడు మన పక్కన కోపిష్టి ఉన్నాడు అనుకోండి, బాగా కోపం ఉండేటువంటి వ్యక్తి ఉంటే ఏమైపోతుంది, మొట్టమొదట తనను తాను హింసించుకుంటున్నాడు అనే తత్వం కూడా అక్కడ తెలియదు అనమాట. మరి రీసెంట్ గా నేను ఆ చిరాకు అనేటువంటి ఒక ఇరిటేషన్ అనే ఒక బుక్ చదవటం జరిగింది. ఆ బుక్ చదివిన తర్వాత అబ్బా ఇన్ని విషయాలు ఉన్నాయా, మనం ఏమో ఈజీగా చిరాకని అనేసుకుంటూ ఉంటాం అనమాట. ఒక మదర్ ఎప్పుడైనా ఫుల్ వర్క్ లో ఉంటుంది, ఆ బేబీ వచ్చి అక్కడ ఏదైనా అడిగింటుంది, ఆ పిల్లలు వచ్చి ఏదైనా అడిగింటారు, తను ఆ వర్క్ హడావుడిలో ఏం చేస్తుంది, ఏ మళ్ళీ చూద్దాంలే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అలా అనేస్తూ ఉంటాం. ఎస్ఆర్ అంటే ఏంటి, మనము ఆ కసురుకోవటం కానీ లేదంటే చికాగ్గా మళ్ళీ చూద్దాంలే అని. కానీ ఎప్పుడైతే మనము వాళ్ళని అలా పట్టించుకోకపోవడం వలన కొన్ని ఇష్యూస్ వస్తాయి. అది ఒకటైతే, మరి ఎప్పుడైతే మనము ఒక కోపానికి బాధకి గురి అయ్యామనుకోండి, అక్కడ ఆ పాయిజన్ కి సంబంధించి ఒక పాయిజన్ ఎంత డేంజర్, ఒక మనిషి ఒక పాయిజన్ తాగితే ఏమైపోతుంది, ఈ బాడీలో ఈ శ్వాస ఉండదు. అవునా? అలాగనే ఈ ఎగ్ తినటం అనేటువంటిది చాలా మందికి పెద్ద అపోహ ఉంటుంది. ఏమి అంటే డాక్టర్స్ అంతా ఏం చెప్తున్నారు మనకి ఇప్పుడు, ఎగ్ ఇస్ ప్యూర్ వెజిటేరియన్, వెజిటేరియన్స్ అంతా ఎగ్ తినొచ్చు అని చెప్తున్నారు. కానీ మనము ఒక ఎగ్ ని గమనిస్తే ఆ ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే మిత్రులారా, ప్రస్తుత సమయంలో ఇది మనము తెలియచేయవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఆ జ్ఞానం తెలిసిన వారికే ఆ బాధ్యత ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఏం కాదులే అనుకుంటారు. కానీ మన వంతు మనం చెప్పటం మన ధర్మం అన్నమాట. మరి భీష్ముడు చివరి దశలో ఆ అంపశయ్య మీద పడుకున్నాడు. ముళ్ళు అంతా ఉండేటువంటి ఆ బాణాల మీద ఆయన పడుకున్నాడు, బాణాల మీద. ఎందుకు అనంటే ఎక్కడైతే అధర్మం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే మాంసభక్షణ కానీ గుడ్లు తినటం కానీ ఇంకా కోళ్ళని మేకల్ని చేపలని ఆ జలజాతికి సంబంధించినవి పక్షి జాతికి సంబంధించినవి మరి మన భారతదేశం కంటే ఇతర దేశాలలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన పిల్లలందరూ చాలా మంది చదివేసి ఉద్యోగం పేరిట లేదా ఒక ఎంటెక్ పేరిట ఇంకొక ఎంబీఏ పేరిట ఏం చేస్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే మన యొక్క
సపోజ్ ఒక బ్రాహ్మిన్స్ కుటుంబంలో, వైశ్య కుటుంబంలోనే జన్మ తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ దేశాన్ని విడిచి వెళ్ళినప్పుడు, లేదా ఆ రాష్ట్రాన్ని విడిచి ఇంకొక రాష్ట్రానికి, లేదా అదే రాష్ట్రంలో ఉన్న ఒక ఎడ్యుకేషన్ పేరు మీద హాస్టల్స్‌కి వెళ్తున్నారు. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఒక కామెంట్ చేయడమో, ఏదో ఒకటి చెప్పడమో, వాళ్ళని ఏదో ఒక విధంగా ఆహ్, నాన్ వెజ్ తినటానికి వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. అలా ప్రేరేపించినప్పుడు ఇంట్లో చిన్నప్పటి నుంచి లేని అలవాటు ఆ పిల్లలకి అలవాటు అవుతుంది. మరి అలవాటు అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కానీ వాళ్ళు అది తీసుకోవటం వల్ల ఇబ్బందులొచ్చాయన్న విషయం గూడా వాళ్ళకు తెలియట్లేదు. ఇది చాలా అజ్ఞానానికి సంబంధించిన విషయం. మరి నేనైతే గమనించిన వాటిలలో ఆహ్, ఒక దానికి కారణము ఒకటే ఉండదండి. ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒక మెచ్యూర్ అయిన అమ్మాయి కానీ, ఇప్పుడు మన స్త్రీలు, అమ్మాయిలు గమనిస్తే ఆహ్, బిఫోర్ ఒకప్పుడు 14, 15 ఇయర్స్‌కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అతి తక్కువ ప్రాయంలో ఎందుకవుతున్నారంటే, బికాస్ ఆఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ ద ఎగ్స్. ఆ ఎగ్స్ తినటం వల్లనే. మరి ఆ ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం గమనించామంటే కోళ్ళెక్కడుంటాయండి? అంతా రోడ్ల మీద తిరుగుతూ, అక్కడ కింద పడినటువంటి ఏవేవో పార్టికల్స్ అంతా తింటాయి. మరి మన ఇంట్లో మనం ఫుడ్ ఎంత శుభ్రంగా చేసుకుంటాము? ఎంత నీట్‌గా ఆహ్, ఉప్పు నీళ్ళలో కడుక్కుంటాము. ఇంకా కొంతమందయితే హాట్ వాటర్‌తో కూడా కడుక్కుంటారు. ఇలా ఎంతో పరిశుభ్రంగా చేసుకొని మనము ఆహారాన్ని తీసుకుంటున్నాం. మరి ఆ కోడి ఏదైతే తింటుందో కింద పడినటువంట అవంతా మన కడుపులోకి ఎగ్ రూపంలో వెళ్తూ ఉంటే అక్కడ ఎటువంటి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటిది ఉందో అని కనీసం మనం ఆలోచించాల్సిన విషయం. మరి మనం పిల్లలకు కానీ, మనం తప్పకుండా మన కొంతమంది ఇళ్ళలో జెంట్స్ కూడా ఈవెన్ తింటూ ఉంటారనమాట. మరి నిజంగా ఒక ఆహ్, థాంక్ యూ ఫర్ యువర్ రిప్లై అండి. ఆహ్ మరి ఎప్పుడైతే మనము ఆ యొక్క మినిమమ్ రెస్పాన్స్ ఏంటి అంటే మనము వీ హావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. వాళ్ళకి తెలియచేయాలి ఏది కరెక్ట్, ఏది తప్పు. మరి ఆ ధర్మ మార్గము ఇక్కడ ధర్మం అంటే ఏంటి? మనం తీసుకునేటువంటి ఫుడ్. ఆ ఫుడ్డే మన లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. మరి ఇంకొంచెము ఏజ్ వచ్చిన పర్సన్స్‌లలో గమనిస్తే గర్భసంచికి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఇంకా రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఏం జరుగుతుంది? మరి ఆ ఎగ్ ఎక్కడి నుంచి విడుదల అవుతుంది అంటే, ఒక కోళ్ళ ఫారంలలో చూడండి మామూలుగా ఒక కోడి ఏం చేస్తుంది? ఒక బయట ప్రదేశం ఓపెన్ ఏరియాలో తిరుగుతూ, ఆడుకుంటూ ఉంటుందనమాట. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ ఎగ్స్ తినేవాళ్ళు ఎక్కువైపోయారు. మరి కోళ్ళు శాతం తగ్గిపోయింది. అంటే ఏంటి? వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? హార్మ్‌ఫుల్ ఇంజెక్షన్స్ వాళ్ళకి కోళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. ఆ ఇంజెక్షన్స్ వల్ల ఏమైపోతుంది? విపరీతమైనటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కోళ్ళకు వెళ్ళిపోవటము. మరి ఆ కోడి ఎంతో ఇబ్బంది పడుతుందనమాట. అది నడవటానికి కూడా ఆహ్ ప్లేస్ లేదు. ఆ కోళ్ళ ఫార్మ్‌లో ఇంతింతుంటది. ఆ కోడి ఇటు అటు తిరగనీకి ఒక గుడ్డు పెట్టేస్తుంది. మామూలుగా ప్రతి ఒక్క కోడి 24-26 గంటల లోపు సహజంగా అది ఒక గుడ్డునిస్తుంది. మరి అలా ఎప్పుడైతే ఆ గుడ్డు ఇచ్చినప్పుడు ఆ గుడ్డుని పొదుగుతుందనమాట. దాని కింద పెట్టుకొని దాన్ని పొదిగించుకొని డెవలప్ చేసుకుంటూ ఉంటుందనమాట. కానీ ఏం చేస్తున్నారంటే విపరీతమైనటువంటి ఈ తినడాలు ఎక్కువ మంది అయిపోయేసరికి వాళ్ళేం చేస్తున్నారు, ఈ దీనిని ఇంకా ఎక్కువ చేయాలి. ఎలా చేస్తే ఇవి ఎక్కువ వస్తాయనేసి వాళ్ళు ఆ పౌల్ట్రీస్‌లో పెట్టేసి ఇంజెక్షన్స్ ఇస్తూ వాటికి కనీసం తిరిగే స్వేచ్ఛ గూడా లేకుండా అక్కడే ఇబ్బంది పెడుతూ అవి ఎంతో ఆ స్ట్రెస్ అంతా దానికి ఇప్పుడు చూడండి మనమే గనుక ఒక గదిలో ఉంచేసి అక్కడ మనకంటే మాటలొస్తాయి, సెల్లులున్నాయి, ఫోన్‌లు చేసుకుంటాము, లేదా సంథింగ్ టీవీ చూస్తాము. మరి ఏమీ లేకుండా దాన్ని అక్కడే పెట్టేసేసి దానికి
ఒక నరకం లాగా ఉంటుందన్నమాట. ఆ కోళ్ళని ఎక్కడైతే ఆ కోళ్ళ ఫారాలలో పెడతారో మరి అక్కడే కోళ్ళు కొన్ని జన్మిస్తుంటాయి. కొన్ని కోళ్ళ గుడ్లు ఆ కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ చుట్టూ ఇంకా ఎలా ప్రభావితం ఉంటుంది చూడండి. ఒక పండు, ఏదైనా ఒక పండు కొంచెం కుళ్ళిపోయింది సపోజ్ మన ఇంట్లో అంటే ఏమన్నా స్మెల్ వస్తుందా? రానే రాదు. కానీ ఒక ఏవన్నా కొన్ని యానిమల్స్ కి సంబంధించినటువంటివి ఏవన్నా సపోజ్ మనం పెరుగే తీసుకోండి, బయట పెట్టేసామనుకోండి. ఇప్పుడు అంటే అందరు ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు, బయట పెట్టేసి దాన్ని అట్లే మనము బయటే పెట్టామంటే ఏమైపోతుంది? పుల్లగా అయిపోతుంది, స్మెల్ వస్తుంది. ఎస్ఆర్ను అలాగనే ఈ యానిమల్స్ కి సంబంధించిన ఏవైనా కదే అసలు ఆ ఒక భగవద్గీతలో కానీ ఏం చెప్తారు శ్రీకృష్ణుడు? సకల జీవరాశులు ఎవరైనా ప్రేమిస్తారో ఆ జీవరాశులు అంటే ఏంటి? 84 లక్షల జీవరాశులు భూమి మీద తిరిగేటువంటి కోళ్ళు, మేకలు, గొర్రెలు. మరి ఆ గొర్రెని జీసస్ క్రైస్ట్ ఎక్కడ పెట్టుకుంటాడు? చంకలో పెట్టుకుంటాడు. చంకలో పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? నేను ఈ గొర్రె పిల్లని ప్రేమగా చూసుకుంటున్నాను, మీరు కూడా ఈ గొర్రె పిల్లలాగా ప్రతి అనిమల్ ని ప్రేమగా చూసుకోండి అండ్ సింబాలిక్ గా ఆయన తెలియజేశారు. కానీ మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? క్రిస్టియన్స్ నాన్ వెజ్ తింటూ ఉంటారు, అనిమల్స్ అంతా చంపుకొని ఫుడ్ గా తయారు చేసుకుని తింటూ ఉంటారు అనమాట. అంటే ఎంత ఎలా అయిపోయిందంటే ఆ ఒక 100 ఇయర్స్ 150 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ కూడా ఆ, ఈ నాన్ వెజ్ అనేటువంటిది ఏ మత గురువులైనా తీసుకోండి. ఇక్కడ నేను మత గురువులను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ, కొంతమంది వాదిస్తారు మా ముస్లిమ్స్ ఖచ్చితంగా తినాలి, మా క్రిస్టియన్స్ ఖచ్చితంగా తినాలి, ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి అందుకు నేను ఇక్కడ ఈ పదం వాడుతున్నాను ఫ్రెండ్స్. ఏ మతంలో చూసుకున్నా కూడా ఆ మతానికి సంబంధించినటువంటి ఒక బుక్ ఉంటుంది. సపోజ్ ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్స్ కి బైబిల్, అలా గురునానక్ వాళ్ళకి సంబంధించి ఇంకొక బుక్, ఇలా రకరకాల మత గ్రంథాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు కాలం వాళ్ళు ఏం చేశారు? ఈ 50-70 ఇయర్స్ నుంచి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ప్రచురించడం జరిగిందనమాట. మనం ఏం చేస్తాము? బుక్స్ కొంతమంది అందరు కొనేస్తారు, మళ్ళీ బుక్ కావాలంటే ఏం చేస్తాం? రీప్రింట్ చేస్తాం. అలా రీప్రింట్ చేసేటప్పుడు ఏం చేశారు? వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటూ అవంతా సొసైటీలోకి తెచ్చేసారనమాట. కాబట్టి మనము ఎప్పుడైతే మనము సాయిబాబా చెప్తారు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. మరి ఆ బాబా టెంపుల్ పోయినప్పుడు అక్కడ మనం గమనించామంటే ఏముంటది? సర్వంతర్యామి, అంతర్యామి. అంటే ఎప్పుడైతే మన అంతరంగంలోకి మనం ప్రవేశిస్తామో అక్కడ అసలైనటువంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. అందుకే పత్రి సార్ మనకి ఏం చెప్పారు? శ్వాసే గురువు. మరి నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాసం పట్టుకొని నువ్వు ఎప్పుడైతే లోపలికి వెళ్తావో అప్పుడు నీకు యథార్థం యథార్థము తెలుస్తుంది. ఒకానొక సమయమున ఒక మేడం చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆమెకి ధ్యానం గురించి తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఎప్పుడైతే మాంసం తింటూ నువ్వు ధ్యానం చేస్తావో ఒక కుండకి చిల్లులు పడిన దాంతో సమానము. మరి ఆ చిల్లులు పడిపోయినటువంటి ఆ కుండలో నీళ్ళు ఎలా అయితే నిండదో నువ్వు ఎంత ధ్యానం చేసినా కూడా ఆ ఎనర్జీస్ నీలో స్టోర్ అవ్వవు కదా అని చెప్పేసరికి ఆమె వెంటనే శాకాహారిగా మారిపోయి వాళ్ళ పిల్లలకి హస్బెండ్కి అంతా చెప్పిందంట, ఇలా శాకాహారం నేను తీసుకుంటున్నాను, మీరు కూడా తీసుకోండి అని. కానీ ఆ ఆ పిల్లలు వినలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెట్టేశారు, ఇప్పుడు సడన్ గా మారమంటే కష్టం వాళ్ళకి. మరి వాళ్ళ మదర్ రోజు ధ్యానం చేయటము, ఆమె శాకాహారం తినటము చేస్తూ చేస్తూ ఉంటే ఒక 3-4-5 మంత్స్కి ఏమైపోయిందంటే ఆ పాపకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో కోడి కనిపిస్తూ అనిమల్స్ ఏవైతే ఆ అమ్మాయి తినే మేకలు గొర్రెలు అన్ని కనిపించి మేము కూడా మీలాగా హ్యాపీగా జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాము, మమ్మల్ని దయచేసి ఆహారం పేరిట తినద్దు అని ఒక డ్రీమ్ వచ్చింది ఆ అమ్మాయికి.
మార్నింగ్ లేస్తానే వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి, అమ్మ ఇలా డ్రీమ్ వచ్చింది, నేను ఇంకా మీదట ఇవేవి నాకు ఫుడ్ గా వద్దు అనేసి ఆ అమ్మాయి చెప్పి మారిపోయింది అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఎనర్జీ లెవెల్ ని పెంచుకుంటామో ఆ యొక్క ఎనర్జీ అక్కడ స్ప్రెడ్ అయిపోయి పక్క వారిని కూడా మార్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా హైయెస్ట్ ఎనర్జీలో ఉండాలన్నమాట. మరి ఎప్పుడైతే ఈ ఎగ్స్ తినటం వల్ల ఏమైపోతుందంటే ముఖ్యంగా ఆ అది ఇద్దరు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మరి పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏంటి, హార్ట్ డిసీజెస్. హార్ట్ కి చాలా 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 రిస్క్ అవుతుందంట ఈ యొక్క కన్జంప్షన్ ఆఫ్ ఎగ్స్. ఎప్పుడైతే ఎగ్స్ తింటూ ఉంటారో వాళ్ళకి ఆ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయంట. మళ్ళీ ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ యొక్క సరికాని ఫుడ్ ఏంటి, ఆ కోడిగుడ్లు, మాంసం ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి మనమే ఆ తినేవాళ్ళే తెచ్చుకుంటున్నారు. మరి ఎక్కడ ఇవన్నీ అంటే ఆ మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అవంతా కూడా ఆ హార్మ్ఫుల్. ఇప్పుడు చూడండి, ఒక మంచి వ్యక్తి ప్రేమతో, ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఆ ఫుడ్ తయారు చేశారనుకోండి, ఆ తిన్న వాళ్ళంతా ప్రేమగా మారిపోతారు. మరి ఆ అరుస్తూ కసురుకుంటూ చేస్తే వాళ్ళల్లో అదే రియాక్షన్స్ వస్తుంది. మరి ఈ కోడ్లు అనేటువంటివి అస్సలు ఆ, మీకు ఎలా చెప్పాలంటే నాట్ అట్ ఆల్ ఫుడ్ అండి, అది మన ఫుడ్డే కాదు అస్సలు. ఎప్పుడైతే ఆ సూర్యరశ్మి నుంచి వస్తాయో ఆకుకూరలు, పండ్లు, అవన్నీ కూడా ఆ సూర్యరశ్మి నుంచి కాంతిని తీసుకుంటూ ఆ కాంతితో ఫుడ్ గా తయారైపోతాయి క్లోరోఫిల్ ప్రాసెస్ ద్వారా, వాటర్ తీసుకోవటం ద్వారా. మరి ఎప్పుడైతే మనకు ఒక దెబ్బ తగిలింది, ఒకటి ఏదైనా ఇంజురీ అయ్యింది అనుకోండి, ఎంత ఆ ఇబ్బందిగా లోన్ అవుతాం, ఫీల్ అవుతాము. మరి అలాగే ఆ కోళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి కదా. మరి పత్రి సార్ ఒకసారి చెప్పారనమాట, ఆ నీకు ఎప్పుడన్నా ఒక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ చేపని నువ్వు నీళ్ళల్లో నుంచి తీసేసావు, అది ఎంత బ్రీతింగ్ ప్రాబ్లం ఇబ్బంది పడిందో నీకు కూడా అదే ఆ హెల్త్ ఇష్యూ వస్తుంది అని చెప్పారు. మరి మరొకసారి ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఒక మేడం ఏం చేశారంటే ఆ, తను పూర్తి నాన్ వెజిటేరియన్ అన్నమాట, ధ్యానం అనేది తెలుసు, కానీ వెంటనే వాళ్ళు ఆ ఆత్మస్థితిలో చేయటానికి 108 ప్లేసెస్ లో ఒకే రోజు ర్యాలీ చేస్తున్నాను అనమాట. అలా ర్యాలీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆ కోళ్ళని మనం చంపుకొని తింటూ ఉంటారు కదా తినేవాళ్ళంతా, ఆ మేకల్ని, గొర్రెల్ని. అలా అక్కడ ఏమైపోతుందంటే ఆ సోల్స్ అన్ని ఆ భూమి మీద ఉంటాయి, ఆ సోల్స్ పైకి వెళ్ళలేకుండా. అవన్నింటినీ మనం ఈ ర్యాలీస్ చేసినప్పుడు రిలీజ్ చేసి హయ్యర్ డైమెన్షన్స్ కి పంపించడానికి ఒక మార్గం. అందుకే పత్రి సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా, ఒక ర్యాలీస్ కానివ్వండి, క్లాసెస్ చెప్పటం కానివ్వండి, ధ్యానం చేయించటం కానివ్వండి, ఆ సామూహిక ధ్యానాలు, పిరమిడ్లలో ధ్యానాలు, ఇలా ఏది చేస్తున్నా కూడా ఏమిటి అంటే ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ భూమి మీద అందరూ కూడా శాకాహారులుగా మారుతారో, ఈవెన్ ఆ యొక్క ఎగ్ కూడా తినకుండా ఉంటారు. ఆ ఎగ్ ఎవరైతే తింటూ ఉంటారో వాళ్ళకి గమనించండి, అడగండి, ఖచ్చితంగా చాలా మందికి ఇప్పుడు ఏమైపోతుందంటే అబార్షన్స్ అవుతున్నాయి. ఎందుకు ఈ అబార్షన్స్ అవుతున్నాయి అంటే బికాస్ అక్కడ ఆ తల్లి కడుపు నుంచి వచ్చిన దాన్ని ఆ తల్లితో ఆ, ఉండాలి, అది బయటికి రావటానికి ఆ కోడి గుడ్డు నుంచి ఆ కోడి బయటికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, రాకముందే మన కడుపులలో ఆహారంగా వేసుకుంటున్నారు అనమాట. ఎంతగా మనము ఆ సైంటిఫిక్ రీసెర్చ్
మనం చెయ్యాలి ప్రతి దాంట్లో. అరే ఇది ఇలా ఎందుకు తీసుకోకూడదు, దీని మేడమ్స్ చెప్తున్నారు లేదా తెలిసిన వాళ్ళు చెప్తున్నారని ఎప్పుడైతే మనం దాని మీద ప్రత్యేకమైన దృష్టి, ఇంట్రెస్ట్ పెడతామో అప్పుడు దాని మీద మనకి ఒక అవగాహన వస్తుంది. మరి ముఖ్యంగా చాలా చాలా మంది ఇప్పుడు పిల్లలు, పెద్దలు, ఒక వైశ్యాస్, ఒక బ్రాహ్మిన్స్ ఎవ్వరు చూసినా కూడా ఈ యొక్క ఫుడ్ తింటున్నారు. ఎందుకు అంటే డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఎప్పుడు డాక్టర్స్ చెప్పేది నిజమా? మరి ఎప్పుడైతే ఒక గృహిణి ప్రెగ్నెన్సీ తర్వాత ఏమైపోతుంది, ఆ, ఇంటికి వచ్చేటప్పుడు ఏమేమి పథ్యం ఉండాలి అని అడుగుతారు. మరి వాళ్ళు ఏం చెప్తారు? ఇవి ఇవి తినండు అని ఏం చెప్తారు వాళ్ళు? ఏం కాదు అన్నీ తినండి అని చెప్తారు. మరి ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు అక్కడ? శనక్కాయ పప్పులు పెట్టాను, మామూలు పప్పులు పెట్టాను, ఇంకా చాలా వరకు ఆ బాలింతకి ఏమేమి పెట్టాలో అదే ఆహారం ఇస్తారు. ఏవేవి పెడితే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండి ఆ తల్లికి పాలు సరిగ్గా ఉండి ఆ బిడ్డకు ఇవ్వటానికి ఏదైతే హెల్ప్ అవుతుందో అలా సరిగ్గా ఇస్తారు. ఒక 1 year బేబీ విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మరి 9 months ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఆ ప్రెగ్నెంట్ లేడీ ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో అక్కడ అస్సలైనటువంటి సత్యం మనకు తెలుస్తుంది. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఏ ఆహారం తీసుకుంటే నీ బిడ్డ జీవితానికి ఉపయోగపడుతుంది. 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఇంకా 120 ఏళ్ళు, 150 ఏళ్ళు, ఎన్నేళ్ళు ఆ బిడ్డ బతుకుతే అన్నేళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఈ తల్లి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉంటుందో, మరి ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అవ్వడమే కాదు, ముందు నుంచి కూడా సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఏజ్ టైంలో కూడా సరైన ఫుడ్ తీసుకోవడం ద్వారానే సరైనటువంటి బిడ్డకు జన్మనిస్తాం. ఆ సరైన బిడ్డ బయటికి వచ్చినప్పుడు సరైన ఆ ఏజ్ ఒక యువకుడిలాగానో యువతిలాగానో మారిపోయినప్పుడు వాళ్ళలో అక్రూరమైన ఆలోచనలు ఎక్కడైనా చూస్తే ఎంత క్రూరాతి క్రూరంగా ఉన్నారు అంటే వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా ఎలా క్రూరంగా ఉంటున్నాయంటే ఇక్కడ క్రూరత్వానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటున్నారు, అక్కడ క్రూరత్వానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. అందుకే ఆహార వ్యవహార విషయాలలో పత్రి సార్ అంత ఘంటాపదంగా చెప్పారు. సరైన ఆహారము, యుక్తమైన ఆహారము, అసలు ఆహారమే లేకుండా ఉండటం. ఎప్పుడైతే ప్రకృతిలోకి వెళ్ళి విపరీతమైన పౌర్ణమి ఎనర్జీస్ ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో ఆ సమయంలో ఆకలే వేయదు గమనిస్తే. మరి ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క లాగా ఉంటుంది, సాధనను బట్టి, వారి యొక్క జీవన వ్యవహార శైలిని బట్టి. మరి ఎప్పుడైతే మనం బజార్లోకి వెళ్ళి ఏమైనా వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఆ ప్యాక్ చేసి ఇచ్చే వస్తువు బాగుందా లేదా, ఫ్రెష్ గా ఉందా అని చూస్తాం. మరి మన లోపలికి వెళ్ళేటువంటి ఫుడ్, వాట్ ఎవర్ గోస్ ఇన్ టు అవర్ మౌత్ ఇట్ డస్ నాట్ హార్మ్ఫుల్. మన లోపలికి వెళ్ళేటువంటి ఫుడ్ మనకి కానీ మన నెక్స్ట్ వాళ్ళకి కానీ ఎంతో ఉపయోగపడేదిగానే ఉండాలి. మరి ముఖ్యంగా ప్రతిసారి ఏం చెప్తున్నారు, ఈవెన్ గార్లిక్, మష్రూమ్స్ కూడా మన ఆహారమే కాదు, మానవుల ఆహారమే కాదు అవంతా కూడా. మరి ఎప్పుడైతే ఈ విధంగా మనము తీసుకోవాల్సిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటామో ఆ ప్రత్యేకించి ఆ గుడ్డు అనేటువంటిది ఖచ్చితంగా మాంసాహారమే. గుడ్డు తింటే వచ్చేటువంటి ఎనర్జీ చాలా తక్కువ, అసలు కంప్లీట్ హార్మ్ఫుల్ అండి అది. చాలా విషపూరితంతో సంబంధం ఒక గుడ్డు తినడము. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే వ్యక్తం చేస్తామో, ఈ రోజు మనము వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి కొంతమంది చెప్పొద్దు అని కూడా ఆపుతున్నారు. కానీ సత్యం అనేటువంటిది తెలియచేయటం మన ధర్మం. ఆ ధర్మ మార్గంలో ఎప్పుడైతే ఉంటామో అది ఎప్పటికైనా మనకి బెస్ట్ సొసైటీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఒక చైనీస్ కానీ, ఇంకొక దేశం వాళ్ళు కానీ
ఈవెన్ గుడ్డే కదండి, వాళ్ళు ఎన్ని రకాల అనిమల్స్ ఉంటాయో వాటన్నింటినీ ఫుడ్ గా చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎంత హోల్ హార్టెడ్ గా ఆ సరైన ఆహారాన్ని తీసుకుంటారో, వాళ్ళు ధ్యానం చేస్తారో ఆ శక్తి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తారంటే అంత హోల్ హార్టెడ్ గా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు. మరి డాక్టర్ న్యూటన్ లక్ష్మి గారు మనందరికీ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు. వికారాబాద్ దగ్గర వాళ్ళు దాదాపు 200 దేశాలు పైగా అన్ని చోట్ల తిరిగి ధ్యాన ప్రచారం చేసి వచ్చారు. ఎక్కడైనా కూడా నాన్ వెజ్ దొరుకుతుంది కానీ వెజిటేరియన్ దొరికేది కాదంట చాలా చోట్ల. మరి మేము కూడా ఆ, గత 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అంటే ద డే ఐ ఎంటర్డ్ ఇన్ టు ద మెడిటేషన్ 2012 నుంచి ఇప్పటి వరకు, 12 నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా బయటికి వెళ్తే మటుకు ఎక్కడైనా సరే ప్యూర్ వెజిటేరియన్ ఉండే హోటల్స్ లలోనే ఆ, తింటాం అవసరం అయితే. లేదు అంటే చాలా సార్లు మేము ఎప్పుడైతే ఆఫ్లైన్ లో ప్రచారం వెళ్ళినప్పుడు మా పిల్లలు ఎప్పుడు మాతో వచ్చేవాళ్ళు అనమాట, తీసుకువెళ్ళేదాన్ని. ఆ అప్పుడు పిల్లలు 5th 6th ఉండేవాళ్ళు, ఒక్కొక్కసారి 7th 8th కూడా. ఈవెన్ ఎక్కడైనా నాన్ వెజిటేరియన్స్ కనిపిస్తే ఏమీ తినకుండా నలుగురం వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఒక్కొక్కసారి ఇక్కడ ఏం దొరకదు, నైట్ టైమ్స్ కానీ అలా అలా చక్కగా అలాగే జస్ట్ అక్కడ ఏదైనా ఒక ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ తీసుకొని పిల్లలకి పెట్టేయడం, తీసుకోవటం, వచ్చేయటం అనమాట. అంత స్ట్రిక్ట్ గా మనం ఎప్పుడైతే మన యొక్క ఆహార వ్యవహార శైలి మనం పాటిస్తూ ఉంటామో అంత అద్భుతంగా మన సాధన మెరుగుపడుతుంది. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఈ కొంచెం నాలుక జిహ్వ చాపల్యం కోసం కాదు కదా. మరి ఆ సరికాని ఆహారాన్ని తీసుకొని ఎన్నో రకాల సమస్యలకు లోన్ అవుతాం. అందుకు కాదు కదా మనం వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆహారం సరిగ్గా ఉంటుందో, మాట సరిగ్గా ఉంటుంది, చర్య సరిగ్గా ఉంటుంది, ప్రతి ఆలోచన సరిగ్గా ఉంటుంది. కాబట్టి మనం దేనికి అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఏ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము, ఆ ఆహారం ఎవరు చేస్తున్నారు. మరి ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఈ రోజే వంటింట్లోకి వస్తుంది. ఆ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రొసీజర్స్ కొన్ని వేరేగా ఉంటాయి, అమ్మగారి ఇంట్లో ప్రొసీజర్స్ వేరేగా ఉంటాయి. మరి అక్కడ ఆ కొత్త వాతావరణంలో ఆ అమ్మాయి వెళ్ళి చేయంగానే వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ నచ్చుతుందా? నచ్చదు. ఏంటి ఇలా చేసావు అని అంటారు. ఇది అందరికీ అనుభవమే కదండి. అలాగనే ఎప్పుడైతే ఆ సరికాని ఫుడ్ని ఆ తినడం వల్ల ఇబ్బందులు పడతాం. అదే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్ చేస్తే, ఆ అబ్బాయి వాళ్ళ మదర్ చేస్తే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఈరోజు కొత్త ఆ వంటకి, ఆ వాళ్ళ మదర్ కి ఎప్పటి నుంచో చేసి 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 ఒక 20 years 25 years ఆమె చేసి 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 ఆమెకి దాంట్లో మంచి హస్తవాస అయిపోయి ఉంటుంది ఆమె. మరి అలా చేసే మదర్ ఫుడ్ ద రైట్ ఫుడ్, టేస్ట్ ఫుడ్ అని చెప్తాం. మరి ఆ మదర్ కంటే ఒక ధ్యానం చేసే ఫుడ్, ఒక ధ్యానం చేసే వాళ్ళ ఫుడ్, ఆ ఫుడ్ లో ఏమవుతుంది, ఆ ధ్యాన శక్తి కూడా వచ్చేస్తుంది అనమాట. మరి ఈ రోజు ధ్యానంలోకి వచ్చి ఒక 20 years నుంచి ధ్యానం చేసే వాళ్ళ ఫుడ్, 20 years నుంచి ధ్యానం చేస్తూ శాకాహారాన్ని పాటిస్తూ ఎంతో కరెక్ట్ వేలో ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఫుడ్ తిన్నామంటే మరీ ఎనర్జెటిక్ గా, మరీ రుచికరంగా, మరీ ఆస్వాదిస్తూ ఎంతో అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఫుడ్. మరి ఇక్కడ ఎవరైనా ప్రతిసారి చేతి వంట తిన్న వాళ్ళు ఉన్నారా? సార్ చేతితో ఫుడ్ తిన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? సార్ చేతిలో ఫుడ్ సార్ ప్రిపేర్ చేసేవారు. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, ఎంత దూరం తిరిగినా కూడా సార్ చక్కగా ఆ టయానికి వచ్చి ఫుడ్ చేస్తారు. అంత బాగుంటుంది ఫుడ్ అయితే. నేనైతే ఛాన్స్ సార్లు తిన్నాను సార్ ఫుడ్, అనిపించింది ఎంత బ్లెస్డ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్ కదా అనిపించింది. మరి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రతిసారి వంట చేయటం జరిగింది,
చక్కగా అందరికి వడ్డించడం జరిగింది. మరి కడతాలు పోయినప్పుడు కూడా సార్ దగ్గర ఆ సార్తో ఉండి సార్తో వడ్డించుకోవటము, మరి సార్ వండుతూ ఉంటే సార్తో స్పెండ్ చేయటము ఎన్నో సార్లు అవన్నీ కూడా వండర్ఫుల్ అనిపిస్తుంది అనమాట. అసలు సార్ కాకరకాయ చేస్తారు, అంత సూపర్గా ఉంటుంది. ఏది చేసినా సార్ అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే ఆ హైయెస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అని చెప్పొచ్చు నాకైతే. అంత టేస్ట్‌గా చేస్తారు. స్టార్ట్ చేసింది ఏదైనా కూడా అమృతం అంటాం గదా! నిజంగా అలా మేము టేస్ట్ చేయటం జరిగిందనమాట. మనం కూడా అంత స్థాయిలో చేయగలం. ఎప్పుడైతే ఆహ్, మనము మన యొక్క శక్తిని పెంచుకుంటూ, సాధనను పెంచుకుంటూ ఉంటామో. ఈవెన్ మేము ప్రొద్దుటూరులో నా వెనకాల కనిపిస్తుంది గదా! అది 108/108 మెగా పిరమిడ్ ఇన్ రాయలసీమ. అక్కడ ఆహ్, అక్కడ మా ధ్యానం చేసే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఆదివారం మార్నింగ్ టు ఈవినింగ్ 10-4 వన్ డే క్లాస్. మరి మధ్యలో గూడా అప్పుడప్పుడు క్లాసెస్ పెడుతూ ఉంటాము. ఆ క్లాసెస్ పెట్టినప్పుడు అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్తారనమాట. ఎంత అక్కడ వచ్చి తిన్నవాళ్ళు మేము ఈ టేస్ట్ ఎక్కడా చూడలేదండి. అంత టేస్ట్‌గుంటాయి. అలా ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీ, ధ్యానుల ఎనర్జీ అంత టేస్ట్‌గుంటుంది ఫుడ్. ఆ ఫుడ్ తినడం మహాభాగ్యం అనిపిస్తుంది. ప్రతిసారి ధ్యాన జగత్తులో అప్పుడు 'ధ్యానాంధ్రప్రదేశ్' అనే పేరుతో వస్తూ ఉండే బుక్కు. ఆ 'ధ్యానాంధ్రప్రదేశ్‌లో' ఒకసారి ఏమిచ్చారంటే, రుచికరైన ఆహారం తినటం మహాభాగ్యము. ప్రతిరోజు ఒక గంట ఆటలాడటం ఒక మహాభాగ్యము. ప్రతిరోజు ప్రకృతిలో గడపటము మహాభాగ్యము. ప్రతిరోజు మన కుటుంబ సభ్యులతో కలిసి భోంచేయటము మహాభాగ్యము. ప్రతిరోజు మనము ఆహ్ వీలైనంత మన దగ్గర ఒక పిరమిడ్ ఉంటే, ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయటం ఒక మహాభాగ్యం. ఇలా మహాభాగ్యం అని దాదాపు ఒక 15 చెప్పారనమాట. అప్పట్లో నేను దాన్ని లామినేషన్ చేపించి ఇంట్లో తగిలించుకున్నాననమాట. అంటే ఇవన్నీ కూడా సార్ మనకి ఎంతో రీసెర్చ్ చేసి ఒక మానవుడు ఎలా తింటే మాధవుడిగా తయారవుతారు. ఆ మాధవుడిగా తయారవ్వటానికి ఏ ఏ ఆహారాలు తీసుకుంటే, ఏ ఏ ఆహారం అంటే ఇక్కడేంటి? కేవలం మన యొక్క నోటికే కాదండి. మన యొక్క బుద్ధికి ఒక పుస్తకం చదవటం, మన యొక్క ఆత్మకి ధ్యానం చేసుకోవటం, మన యొక్క ఇంద్రియాలతో ఏం చూడాలో అవి చూడటం, ఏం వినాలో అవి వినటం, ఏం చేయాలో ఈ చేతులతో అవి చేయటం. నాకు అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిత్ క్లాస్ అనుకుంటాను నేను. ఎక్కడికైనా బయటకెళ్తూ ఉంటే నాకు తెలియకుండానే నా బ్యాగ్‌లో ఒక బుక్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఒక పెన్, మరి రఫ్ నోట్స్ ఇలా ఇవన్నీ నేను ఎప్పుడు క్యారీ చేసేదాన్ననమాట. మా బంధువులు గాని, మా ఫ్రెండ్స్ కానీ, మా అమ్మ, ఈవెన్ మా నాన్న "ఏంటి అట్లా బుక్స్ పెట్టుకొని వస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు" అని అనేవారనమాట. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొచ్చాక ప్రతిసారి బ్యాగ్‌లో ఎప్పుడు బుక్స్ ఉంటాయన్నమాట. అలా ఈవెన్ దాదాపు ఇప్పుడు గూడా నేనెక్కడికన్నా బయటికెళ్తే, నా హ్యాండ్ బ్యాగ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయంటే బుక్స్ ఉంటాయి. బుక్స్ అవి మనకి ఆ విజ్ఞానమయ కోశానికి సంబంధించిన ఆహారం. ఎప్పుడైతే ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటామో, అందులో జ్ఞానాన్ని తీసుకుంటాము. ఒక్కొక్క బుక్‌లో ఒక్కొక్క అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. ఒకసారి 12లో నాకు మెడిటేషన్ పరిచయం చేసినటువంటి సురేఖ మేడం, శ్రీదేవి మేడం వాళ్ళకి అడిగాననమాట. మేడం నేను ఎందుకు ఇంత లేట్‌గా వచ్చాను? ఈ బుక్స్ ఒక్కొక్కటి చదువుతుంటే ఇంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ ముందే నాకు ఎందుకు రాలేదు? అంటే ఒక ప్రణాళిక మనం ఇక్కడికి వేసుకొని వస్తాం. ఆ ప్రణాళికకు సంబంధించి మనము ఆ ఫీల్డ్‌లోకి రావటము, మరి ఆ బుక్స్ 'మైత్రేయ బుద్ధుడు' అని పత్రి సార్ ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్ చదువుతుంటే సార్ చెప్పారు. 2012 తర్వాత ప్రతి ఒక్కరు మానవుడు వెతుకుతారంట. పిరమిడ్ మాస్టర్స్ కోసం వెతుక్కుంటూ వస్తారు. 12లో నేను ఎప్పుడైతే ధ్యానానికొచ్చి అందరికి ఎవరికైనా ధ్యానం గురించి చెప్తుంటే తప్పించుకొని పోవటము, "నువ్వు చెప్పింది ఇంక సాల్లే" అని అనటము, ఇలా సెటైర్‌లేసేవారనమాట. కానీ ఎప్పుడైతే 2020 కరోనా మాత
భూమి మీదకి వచ్చిందో అప్పుడు చాలా చోట్ల ఎన్నో కేసెస్ వచ్చాయి. నిజం చెప్పాలంటే మా ఇంటి పక్కనే ఒక 10 అడుగుల డిస్టెన్స్ కూడా ఉండదు, ఆనుకొని ఉంటాయన్నమాట. ఎదురుగా కూడా కేసెస్ రావటం జరిగింది. కానీ పత్రి సార్ ఒకటే చెప్పారు, ఈ యొక్క కరోనా మాత ఎవరైతే మాంసాహారం తింటూ సరికాని ఫుడ్ తింటున్నారో వాళ్ళకి ఒక శిక్ష ఇవ్వటం కోసము, ఆ శిక్ష కూడా శిక్షణ అని వాళ్ళు తెలుసుకోవటం కోసమే వస్తుంది. మీరు ఎటువంటి ఏ, ఆలోచనలు పెట్టుకోవద్దు, పాజిటివ్ గా ఉండండి, మీరు ధ్యానం చేసుకోండి అని రోజు మార్చి రోజు సార్ జూమ్ టీవీలో పిఎంసీలో చెప్తూ వచ్చారనమాట. అప్పుడు అందరూ దాన్ని మీరేంటి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేదు, ఎక్కడికైనా పోవచ్చు కదా, షిఫ్ట్ అవ్వచ్చు కదా అని. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉండి ధ్యానం చేసుకుంటూ ఈవెన్ మా కాంపౌండ్ లో మా పిల్లలు ఆడుకుండేవాళ్ళు అనమాట. ఆడుకోవటానికి కొంత టైం ఇచ్చేవాళ్ళం మేము అప్పుడు. అంటే ఎప్పుడైతే ఆ ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం తీసుకుంటామో ఆ జ్ఞానం ఏం చేస్తుంది మనకి ఎంతగానో ఒక రైట్ మార్గంలో వెళ్ళటానికి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆ జ్ఞానం ఏం చేస్తుంది, మోక్షానికి ముక్తికి మార్గం అదే. ఇది యాపిల్ అని చేతికి ఇస్తాం, ఆకలి వేస్తుంటే యాపిల్ నోట్లో పెట్టుకొని తింటే కడుపు నిండుతుంది. లేదా ఏ ఫుడ్ అయినా మనం ఇచ్చినప్పుడు తింటే కడుపు నిండుతుంది. నేను తీసుకోను అంటే ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం. అలా ఎప్పుడైనా చెప్పటం మన వంతు బాధ్యత. ఆ చెప్పడం అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఆ ర్యాలీస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందా, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళలో ఫస్ట్ లో ర్యాలీస్ జరిగేటప్పుడు మేము అప్పుడు కడతలకి భిక్షాటన చేసామన్నమాట. ఆ భిక్షాటన చేయాలంటే మా ఇంట్లో ఒప్పుకోలేరు మా వారు. ఎందుకంటే ఆ ఊర్లో పెద్ద పేరు ఉన్నవాళ్ళు. మరి అలా ఒప్పుకోనప్పుడు నేను ఏం చేశాను, నాకు ఒకటే ఆయుధం, ధ్యానం. కూర్చున్నాను ధ్యానంలో. ఏం చేయాలా, నాకేమో భిక్షకు వెళ్ళాలని ఉంది, ఈయనేం పంపిణీ అంటున్నాడు. సరే అని ధ్యానంలో కూర్చున్నాను. లేచిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఏంటి అంటే, శివుడు పరమాత్ముడు అంటారు కదా, మరి ఆ పరమాత్ముడు శివ పరమాత్ముడు అంటారు కదా, శివుడు భిక్షాటన చేశారు కదా, మరి దసరాలో టెంపుల్లో ఆయన పార్వతీదేవి దగ్గర ఇలా భిక్ష పట్టుకొని గిన్నె పాత్ర పట్టుకొని అడుగుతూ ఉంటాడు కదా, ఆ దేవుడే మా భిక్షకు వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు, నేను వెళ్తాను అని అడిగాను. మళ్ళీ ఇంకొక వెంటనే ఇంక 2 minutes ఉన్న తర్వాత ఆ షిరిడి సాయినాథుడు ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకున్నారు కదా, మరి మనం ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాను. మా వారు అన్నారు, నీకు ఎక్కడి నుంచి వస్తుంటాయి ఇవన్నీ ఆన్సర్స్, ఇట్లా క్వశ్చన్స్ అని అన్నారనమాట. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ భూమి మీద ఏ ప్రణాళిక కోసం వస్తుందో అది చేయటానికి మన సోల్ రెడీగా ఉంటుంది. మన మనసును పక్కన పెట్టేసి ధ్యానం చేసామనుకోండి, ఆ యొక్క సోల్ కు ఏ ఏ పనులు చేయాలో ఆ పనులకి ఆ డోర్ ఇలా క్లోజ్ ఉంటుంది అనుకోండి, ఆ డోర్ అలా ఓపెన్ అయిపోతుంది అంతే. ఆ ఓపెన్ అవ్వటం కోసము నీకు అక్కడ ఒక చిన్న పరీక్ష లాగా చేస్తావా చేయవా అని ఒక పరీక్ష లాగా వస్తుంది. మనం ఆ డోర్ ఓపెన్ చేసుకోవడం ఒక్కటే. ఎప్పుడు ఓపెన్ చేసుకుంటాము, ధ్యానం చేసినప్పుడు మనం ఆ డోర్ ని అలా ఓపెన్ చేసుకోగలం అనమాట. మరి ఎంతో చక్కగా మనకి ప్రతిసారి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మరి ప్రతిరోజు మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం మన ఆత్మకి ఏంటంటే ధ్యానం చేయటము, స్వాధ్యాయం చేయటం, సజ్జన సాంగత్యం చేయటము, మరి వీలైనంత సేవ చేయటము, ధ్యాన ప్రచారం చేయటము. సేవ వేరు, ధ్యాన ప్రచారం వేరు. అంటే జ్ఞాన ప్రచారం మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచటము, సేవ అంటే తన్మంతన్ డబ్బులైనా ఇవ్వచ్చు, లేదా అక్కడ ఒక ఫిజికల్ వర్క్ లో పార్టిసిపేట్ కావచ్చు, ఏదైనా కూడా మనం అక్కడ వెళ్ళి ఏదో ఒక వర్క్స్, ఎన్నో వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మనం అక్కడ ఆ వర్క్స్ చేయటం. ఇలా ఎప్పుడైతే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ధ్యాన ప్రచారం ఈ 5 చేస్తూ చేస్తూ ఉంటే, మరి మేడం మీరు చేస్తున్నారా అని క్వశ్చన్ రావచ్చు ఎవరికన్నా. అలా ఎవరికన్నా క్వశ్చన్ వచ్చిందా, సే ఎస్ ఆర్ నో. నేను ప్రతిరోజు, ఐ మీన్ అట్ టైమ్స్, ఏదన్నా పని పడినప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి,
గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలా ఇంట్లో ఉంటప్పుడు మరి అప్పుడప్పుడు సండేస్ ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు ఆ, ధ్యాన జగత్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాను. మరి మార్నింగ్ టైం ఎస్పిఎంసి సుభాష్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వైబ్స్, అందులో ఆ, ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞాన శిక్షణ ఇలాంటి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మరి వెనకాల ఉన్నటువంటి వాసవి పిరమిడ్ టీవీలో జస్ట్ ఒక అడుగు వేసి రీసెంట్ గా వర్క్ చేయటం జరుగుతూ ఉంది. మరి ఆఫ్లైన్ లో చేస్తూ ఉంటాను. మరి ఎప్పుడైతే ఇవన్నీ చేయటం ఒక వంతు అయితే, మన సాధన కోసం సమయాన్ని పెట్టి మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనల్ని మనము స్వీయ పరీక్షణ, స్వీయంగా మనల్ని మనం తెలుసుకోవటం అనేది అన్నిటికంటే ఎంతో ఇంపార్టెంట్. చక్కగా వంట వండుతాం, వండిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పెట్టిన తర్వాత మనం అట్లే ఉంటామా? మనం కూడా తింటాం కదా. అలాగని ఎంత ధ్యాన ప్రచారం చేసినా, ఎంత సేవలో పాల్గొన్నా, మన ధ్యానం మనం చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ క్లీనింగ్, ఒక ఇంటిని ఎలా మనం క్లీన్ చేసుకుంటాం, పొద్దున్న లేస్తూనే కసువు దోసేసి ఇళ్ళని తీసి ఎక్కడ అన్ని అక్కడ పెట్టుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటూ విండోస్ సిదిలించుకుంటూ ఇంకా ఎక్కడ ఏమేమి ఎలా ఆ స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసుకుంటూ వాకిళ్ళు క్లీన్ చేసుకుంటూ ఇంటి ముందర చుట్టూ ప్రాంగణం ఉంటే ప్రాంగణాన్ని క్లీన్ చేస్తాం కదా. అలాగే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన మనస్సు శుద్ధి అవుతుంది, బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, ఆత్మతత్వంలో ఉండటానికి సహకరిస్తుంది. మరి ఆ జ్ఞానాన్ని ఏదైతే మనం తీసుకున్నామో 10 మందికి పంచడము, ఆ పంచడం ద్వారా పెంచబడుతూ ఏదైనా సరే మన దగ్గర ఏదైతే అది దాన్ని పంచుకుంటూ పోవడమే, ఇచ్చుకుంటూ పోవడమే. ఎందుకంటే పత్రి సార్ దగ్గర మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ మరి ఇంకా ఫస్ట్ లో సార్ ధ్యానానికి వచ్చిన కొత్తల్లో సార్ దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఏం చేసేవారంట, ఆ, సార్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఏమన్నా అడిగేవారంట కొంతమంది. సార్ తీసుకెళ్ళమనేవారంట. పద్దెనిమిది మేడంకి కోపం వచ్చేదంట, ఏంటి నా ఇలా తీసుకెళ్ళిపోమంటాడు అని. కానీ అక్కడ ఆయన తెలియకుండానే ఆ ఇవ్వటం అనేది, ఏదైనా ఇవ్వడం. మరి మనం చెప్తూ ఉంటాం ఎవరికైనా ఏదైనా కలిసి వచ్చిందంటే ఏమంటాం, వాడు పెట్టి పుట్టాడు రా అంటాం. పెట్టి పుట్టాడు అంటే పెట్టాడు కాబట్టి ఆ పెట్టి పుట్టాడు, ఇవ్వడం ద్వారా అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏమనుకుంటాం, కొంతమంది ఇస్తే ఇస్తామంటాం, మనకు వస్తే ఇస్తామంటాం. కాదు, ఎప్పుడైతే మనం పెడుతూ పెడుతూ వెళ్తామో ఆటోమేటిక్ గా ఏమేమి రావాలో అవన్నీ వస్తాయి. అందుకే ప్రాపంచికత గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఎంత ఆలోచించాలో అంత. ఆధ్యాత్మికత గురించి సంబంధించి ఎంతో వర్క్ మనం చేస్తూ ఉంటే, మరి పత్రిసారి చేసినటువంటి దాంట్లో మనము అందరం కూడా ఆ సోల్జర్స్ ఇప్పుడు మన బార్డర్ లో ఎలా వర్క్ చేస్తున్నారో, మన పిఎస్ఎస్ఎం కి మనందరం కూడా సోల్జర్స్. ఎప్పుడైతే మనం ఎంత యాక్టివ్ గా రెడీ అవుతామో, ఎంతో మంది కొత్త వారికి ఇన్స్పిరేషన్, కొత్త వారికి ఆ హెల్ప్ అవుతుంది. మనం వే ఆఫ్ లివింగ్ సిస్టమ్ చూసి వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చే అవకాశం. కొన్నిసార్లు మనం చెప్పాలి వినే వాళ్ళకి, మరి కొద్దిసార్లు మనం జీవించి చూపిస్తాం అనమాట. నాకు రీసెంట్ గా మా ఊర్లో ఒక మేడం వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయింది. ఆ మేడం చెప్తుంది, మేడం అన్ని అలా సెట్ అయిపోయినట్టు ఉన్నాయి మేడం, వెళ్ళడం చూడడం ఖాయం కావడం వెంటనే మ్యారేజ్ త్వరలో. అంటే ఏంటి అంటే, మరి బయట చూస్తే ఎలా ఉంది మ్యారేజెస్, ఒక పెద్ద స్ట్రగుల్ గా ఉంది బయట వాళ్ళకి చూస్తే. జాబ్స్ అంతే, పిల్లలకి ఎలా వచ్చేస్తున్నాయి మన మెడిటేటర్స్ కంటే, అలా వాళ్ళే వచ్చి పిలిచి ఇద్దరు జాబ్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ మనము ఎంత నిస్వార్థంగా ఒక వర్క్ చేస్తూ ఉంటామో, ఆ యూనివర్స్ ఏం చేస్తుంది, తీసుకోవాలి ఇచ్చేస్తుంది అడగకుండానే. మరి కాబట్టి మిత్రులారా, మనందరం కూడా సరైన ఆహారం తీసుకుంటూ సరైన విధానమైన సరైన జీవన శైలిని పాటిస్తూ హ్యాపీగా జీవిద్దాము. హ్యాపీగా జీవించడం కోసమే మనం వచ్చాము. కొంత సమయం లోక కళ్యాణం కోసం ఉపయోగిద్దాం.
మరి ఈ అవకాశం ఇచ్చిన మమతా మేడంకి, ఇక్కడ వింటున్న జూమ్ వ్యూవర్స్ కి, యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే మామూలుగా చాలా మందికి అపోహ ఉండేది మేడం, ఆ ఎగ్ అనేది వెజ్ నాన్ వెజ్ అని అపోహ ఉండేది. ఈ క్లాస్ కన్నా వింటే అసలు మళ్ళీ క్వశ్చన్ గా రాదు మేడం, అది వెజ్జా నాన్ వెజ్జా అని. అంటే మామూలుగా ఇప్పుడు తింటున్న పిల్లల్లో కానీ ఆ పిల్లల వాళ్ళ మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది ఆ ఎగ్ అనేది, అది మామూలుగా అసలు ఎంత హింసించి పెట్టిస్తున్నారు అవి. అంత చిన్న ఏమంటారు, ఒక చిన్న రూమ్ లో అన్నింటినీ బంధించేసి మీరు చెప్పినట్లుగా ఎప్పుడో పెట్టాల్సిన ఎగ్గును కంటిన్యూషన్ గా పెట్టిస్తే ఇంజెక్షన్స్ ద్వారా అది మనం ఆరోగ్యం ఆరోగ్యం బలం శక్తి అని మనం తింటూ దాని వల్ల అసలు ఏం తెలియని ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కూడా మెచ్యూరి వల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నారు మేడం, సఫర్ అయిపోతున్నారు. ఈవెన్ జెంట్స్ లో కూడా చూస్తే ఎన్నో రకాలు, ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్ అంతా కూడా దీని వల్లనే వస్తుందండి. హార్ట్, కిడ్నీ, లివర్, ఇవన్నీ మెయిన్ ఇష్యూస్. హార్ట్ కి సంబంధించిన మెయిన్, వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఏంటంటే ఎగ్ ఈటింగ్. ఓకే. బలం అనుకుంటున్నారు కదా మేడం, అదొక దానివల్ల. అపోహ. అవును. అంటే వింటే కదా మేడం, ఈ పట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే ఎంత ఏంది ఎంబీబీఎస్ చేసి ఎంతో డాక్టర్లుగా ఉండి వాళ్ళు చెప్తున్నప్పుడు మనకేంది వీళ్ళు చెప్పేది వినాలా అనే అపోహలో కొంతమంది ఉండిపోయారు కదా మేడం. వినే వాళ్ళు వింటున్నారు, అది వేరే విషయం. బట్ కానీ డాక్టర్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు కదా మేడం. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్, చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మిత్రులారా. నేను 2015 ఆర్ 16 అనుకుంటాను. ఏ పిల్లలందరినీ మార్చాలి అంటే ముందు పిల్లల్లో ఒక మార్పు తెస్తాం. ఎందుకంటే పిల్లల్లో పత్రి సార్ చెప్పేవారు, వీఆర్ ఆల్ స్పిరిచువల్ సైంటిస్ట్, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్త ఏం చేస్తాడు, ప్రయోగాలు చేస్తాడు అని నేను ఒక ప్రయోగం చేద్దామని ఒక ప్రయోగం చేశాను. సమ్మర్లో పిల్లలందరూ, మాది ఒక కాలనీ టైపు, 60 హౌసెస్ ఉంటాయి. పిల్లలందరినీ పిలిచి మా పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళందరికీ రోజు ధ్యానం నేర్పించి, శాకాహారం ఇంపార్టెన్స్ చెప్పించి, వాళ్ళకి ఎగ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని చాలా బాగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి అంతా చేశానన్నమాట. కానీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత తినకుండా ఉంటే మా మమ్మీ కొడుతుంది, అరుస్తుంది అనేసి మళ్ళీ అందరూ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు అనిపించింది, అరే వీళ్ళకంటే ముందు వీళ్ళ పేరెంట్స్ని ఎలా మార్చాలి. పేరెంట్స్ని మార్చాలంటే చాలా కష్టం అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మారటానికి కొన్ని మంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరనమాట. అంటే ఆ లిమిటెడ్ బిలీఫ్స్ లో ఇరక్కబోతూ ఉంటారనమాట. అప్పుడు అనిపించింది, ఓకే నా ప్రయత్నం అయితే నేను చేశాను కదా అని హ్యాపీ అని అనిపించింది. అవును మేడం. ఈ- అంటే కరెక్ట్ మేడం, ఇది చాలా మంది పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు మేడం. ఇప్పుడు మనం చెప్తామా అది రైట్ అనుకుంటారు, మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళని ఒక రైట్ వేలో తీసుకెళ్ళడానికి బయట ఇంట్లో ఇద్దరుగా ఉంటారో అప్పుడే వాళ్ళు కరెక్ట్ గా వస్తారు మేడం. చాలా మంది ఇలాగే చేస్తున్నారు మేడం. ఏంటి వాళ్ళ మాటలు ఎగ్ మానేసావా, వెజిటేరియన్ గా అయిపోయావా, నాన్ వెజ్ తింటే కదా మీకు శక్తి వచ్చేది, ఇది ఈ రోజు వచ్చింది కాదు కదా, అమ్మవారికి బలి, ఇవన్నీ ఉండిపోయాయి కదా మేడం. ఉండడం వల్ల అలాగే వాళ్ళు అలాగే తింటున్నారు, వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచుతున్నారు. ఎప్పుడైతే మీరు చెప్పినట్లు పేరెంట్స్ మారుతారో పిల్లలు ఆటోమేటిక్ గా మారుతారు మేడం. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే బలవంతంగా తినకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా మార్చేస్తున్నారు. అది కూడా అవును. జరుగుతుంది. అవును మేడం. ఈ 2012లో ఇలా బలి గురించి నేను ఒక మెసేజ్ తీసుకున్నాను. అప్పుడు బుక్స్ లేవు, పిరమిడ్ మాస్టర్స్ ఇట్లా పిఎంసీ లేవు, జూమ్స్ లేవు, యూట్యూబ్లు ఏం లేవన్నమాట. కూర్చొని 4-5 అవర్స్ ధ్యానం చేసి నాకు దీని గురించి తెలియాలి, బలుల గురించి నేను ఏదైనా చెప్పాలి ఎవరికన్నా అడిగితే అని క్వశ్చన్ వేసుకున్న తర్వాత అలా కూర్చుండిపోయాను. ఛాన్స్ సేపు కూర్చుండిపోయాను. నాకు అప్పుడు ఒక అమ్మోరు సినిమాలో పసుపు ముద్దతో ఇలా ఉంటుంది, అమ్మోరు సినిమా ఉంది సునయనాది, అలా కనిపించి ఆమె చెప్తుందనమాట. ఒక తల్లికి 4 పిల్లలు, అందులో మొట్టమొదటి వాళ్ళు మానవులైతే, రెండో వాళ్ళు జంతువులు భూమి మీద తిరిగేవి, మూడో వచ్చేసి వాటర్ లో ఉండే అక్వాటిక్ అనిమల్స్, చేపలు, రొయ్యలు, ఇంకా ఏవేవి అన్ని ఉంటాయి కదా అవన్నీ, నాలుగు వచ్చేసి ఈ పక్షి జాతి, ఈ ఐదు వచ్చేసి మిగతా జీవరాశులు. ఇవన్నీ కూడా నా పిల్లలే, ఈ 5 మంది నా పిల్లలే. ఏ పిల్లకి బాగలేకున్న తల్లి
ఆనందంగా ఉంటుందా? బాధపడుతుందా? అలా మీరు ఇక్కడ ఎవరికి హాని చేసినా కూడా నాకు బాధ వేస్తుంది. ఈ ఈ అనుభవం నువ్వు పంచు, చెప్పు అని నాకు ఒక థర్డ్ ఐ విజన్ వచ్చిందనమాట అప్పుడు. సూపర్ మేడం. మీరిప్పుడు మామూలుగా అందరూ అవును మేడం. అందరికీ అపోహ అదే మేడం. ఈ రోజు నుంచి వచ్చిన ఆనవాయితీ కాదు ఇది. మా తాతలు అలాగే చేస్తారు, మా అమ్మమ్మలు అలాగే చేస్తారు, మేము ఇలాగే చేస్తున్నాము. ఇదే కంటిన్యూషన్ గా జరుగుతుంది మేడం. దీనికి ఎక్కడ స్టాప్ అనేది అంటే ఇప్పుడు పత్రిజీ గారు వచ్చి దీన్ని ఇది మనందరినీ ఒక తాటి మీదకి పట్టుకొచ్చాడే తప్ప, లేకపోతే మనం కూడా ఇంతకు ముందు ఇలాగే బ్రతికే వాళ్ళమే మేడం. ఇదంటే సత్యం అని పట్టుకుని ఇటు వచ్చేసాం. లేకపోతే ఈ బలులు మళ్ళీ అమ్మవారికి బలిస్తారు మేడం. మళ్ళీ అవి పట్టుకొచ్చి వండుకొని తినేస్తున్నాము. అమ్మవారికి ఏమి ఇవ్వట్లే కదా మేడం, తీసుకొచ్చుకునేది మనము. చెప్పింది అమ్మవారి పేరు. అంతా ఆ ఒక అబద్ధం మీద నడుస్తూ ఉంది మేడం ఇది. కానీ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పటికి ఆపేస్తారు మేడం. ఎస్ మేడం. మరి థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మేడం క్లాస్ ఈ రోజు. థ్యాంక్ యూ మేడం. జ్ఞానం చాలా అవసరం. మరి ఆ జ్ఞానం అందుకోవాలంటే ధ్యాన శక్తి ఉండాలి. ధ్యాన శక్తి ఉన్నప్పుడు మనం జ్ఞానం తీసుకోగలం అన్నమాట. అవును మేడం. లేకపోతే ఏవి చెప్పినా కూడా అది కూడా సోదిలాగా అనిపిస్తుంది మేడం వాళ్ళకి. ఇప్పుడు మనం ఎంత గొప్ప సబ్జెక్ట్ చెప్పినా కూడా వాళ్ళకి అవతల వాళ్ళకి ఆ శక్తి లేకపోతే, అబ్బాయి ఏందిరా ఈ మేడం సోది చెప్పేస్తుంది ఇంకా నాకు బలేదు అన్నట్లుగా వెళ్ళిపోతారు మేడం. ఆ శక్తి ఉన్నప్పుడే వాళ్ళని కూర్చోబెట్టి ఈ జ్ఞానం వినగలుగుతారు మేడం. అవును. మరి సోది అంటున్నారు కదా, అది వాస్తవం. అక్కడ ఏమైపోతుందంటే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, మాట్లాడడం ద్వారా ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక అన్నం ఉడికిందా లేదా, ఒక మెతుకు ఎలా చూస్తామో వాళ్ళు ఇంట్రెస్ట్తో ఉన్నారా లేదా అని మనం గమనించి అక్కడ వాళ్ళకి మనం చెప్పాలి. అవును మేడం. సూపర్ మేడం. అవును మేడం. మనకి అప్పుడే అర్థమైపోతుంది కదా మేడం, వీళ్ళు వింటారా, విని ఏమైనా చేంజెస్ వస్తాయా, లేకపోతే వీళ్ళకి చెప్పడం వల్ల వ్యర్థం అనేది మనకి అప్పుడే అర్థమైపోయింది మేడం. అందుకే అందరికి చెప్తాను మేడం, ఇది అందరికీ చెప్పేది కాదని. మా ఊర్లో ఒక సార్ ఉన్నారు. ఆ మేడం 12లో వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు క్లాస్ చెప్పడానికి. సప్తాహం చేయమని. వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే అప్పటికి ఆ మేడం బాగా ధ్యానం చేస్తుంది. రోజుకొక 8 అవర్స్, 10 అవర్స్ అట్లా చేస్తూ 12 అవర్స్ కూడా చేసింది కొద్ది రోజులు. అలా చేస్తూ చేస్తూ ఇంట్లో ఎప్పుడు పత్రి సార్ యొక్క స్పీచెస్ అప్పుడు సీడీలలో వచ్చేవి ఫస్ట్‌లో. ఆ సీడీస్‌లో పెట్టి అవన్నీ ప్లే చేస్తూ ఆ సార్ ఎలా తినేవారంటే పొద్దునొకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రొకటి 3 పూట్ల తినేవాడంట. అలాంటి వ్యక్తి ఈ ధ్యాన శక్తితో స్పీచెస్ వినడంతో ఏమైపోయిందంటే తన బండికి అతికిచ్చాడనమాట. శాకాహారమే అమృతాహారం అని 2 వీలర్‌కి అతికిచ్చాడనమాట. అలాంటి అవును. అలా మారే వాళ్ళు చాలా ఓన్లీ మంది ఉన్నారు. పర్సన్ నా దగ్గర ఇన్ని ఉన్నాయి కావాలంటే. ఎందుకంటే మనం ప్రూఫ్ చూపించినప్పుడు వాళ్ళు మారటానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవును మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. చాలా మంది అంటూ ఉంటారు మేడం, అవును నేను నాన్ వెజ్ మానేశాను కానీ వెజిటేరియన్ నేను తినేస్తున్నాను అని. అంటే మినిమం సెన్స్ ఉండదు మేడం. ఆ ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఉండకుండా ఏదో గుడ్డిగా ఏదో వెళ్తున్నట్లుగా ఉంటారు మేడం. నేను మొత్తం మానేశాను కానీ ఇది పట్టుకుంటున్నాను. కానీ చాలా మంది చెప్తుంది ఏంటంటే ఇది ఓన్లీ వెజ్, ఇది నాన్ వెజ్ కాదు. అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది, అది రూట్ ఏంటి అసలు, అదేం ఉండదు మేడం. ఎప్పుడు కూడా మనము ఒక రీసెర్చ్ చేయాలి. దేని మీదైనా రీసెర్చ్ చేసినప్పుడే మనం అక్కడ సత్యం తెలుసుకుంటాం. డాక్టర్స్ చెప్పారు. అందుకే కదా నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. మనం బాలింతలుగా ఉన్నప్పుడు బేబీ బయటకొచ్చినప్పుడు మన బాడీ అంతా కూడా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ పెట్టరు. ఏవంటే అవన్నీ ఇవ్వరు. ఆహ్, అందరూ శ్రీమంతులకు అవగాహనే. ఎంత స్ట్రిక్ట్‌గా పెడతారు. ఎలాంటి ఫుడ్ ఇస్తారు. మరి డాక్టర్స్ చెప్తున్నారు కదా! అన్నీ తినమని. పప్పులు పెడుతున్నారా? శనక్కాయ పప్పులు పెడుతున్నారా? ఇంకా శనగబ్యాళ్ళు పెడుతున్నారా? ఇవన్నీ మనకేం పెట్టరు కొద్ది రోజులు. 3 మంత్స్ వరకు ఏం పెట్టరు మనం.
మరి అలాంటప్పుడు మనం ఈ ఎగ్ ఒకటి ఎందుకు వెజిటేరియన్ తింటున్నాము, పెడుతున్నామంటే అజ్ఞానము. ఆ అజ్ఞానంలో ఉండిపోతున్నారు. ఈవెన్ చెప్తుంటే వినటానికి కూడా వాళ్ళకి లేదు. కానీ ఇది ఈరోజు యూట్యూబ్‌లో స్టోర్ అయితే భవిష్యత్తులో ఈ టైటిల్ చూసి ఎవరికో డౌట్ రావచ్చు. ఇంకెవరో ఎన్నో జీవితాలు బాగుపరుచుకునే ఒక సదవకాశం ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు మనకి అవకాశం కల్పించారు మిత్రులారా. అవును మేడం. మాత్రం చాలా క్లారిటీగా ఉంటారు. ఆ బాలింతకు వేడి నీళ్ళు కాచేయడం కావచ్చు, ఏవైతే తింటారో అవన్నీ అంటే పెద్దవాళ్ళకంతా తెలుస్తుంది మేడం. ఆడ మాత్రం ఏమి డాక్టర్ ని ఫాలో అవ్వరు. మిగతా ఆడంతా అంటే మనం జ్ఞానం లేకపోతే ఒక విషయం ఉంది, మన జ్ఞానం ఉంది, విచారం లేదు. ఇది అసలు ఇదేంది, ఏం చెప్తున్నారు, ఏదో గుడ్డిగా వెళ్ళిపోకుండా ఆలోచించే శక్తి ఉంది కదా మనకి. ఆలోచించేంత టైం కూడా ఉండదు మేడం. చెప్పారు తీసుకున్నామా వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సెషన్ క్లోజ్ చేసుకున్నామా మేడం? యా మ్యామ్. యా మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.